హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. మీరు డేటా ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నారా, లేదా ఇప్పటికే మీరు డేటా ఫీల్డ్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం డేటా వరల్డ్లోని 3 లెజెండ్స్ గురించి మాట్లాడబోతున్నాం. డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ అండ్ డేటా ఇంజనీర్. ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది మీ కెరీర్కు ఒక గేమ్ చేంజర్. ఇమాజిన్ దిస్: డేటా అనలిస్టులు డేటాను డీకోడ్ చేసి స్టోరీలుగా మారుస్తారు. డేటా సైంటిస్టులు ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసి మ్యాజిక్లా చేస్తారు. మరియు డేటా ఇంజనీర్స్ డేటా వరల్డ్కు బ్యాక్ బోన్లా ఉంటారు. సౌండ్స్ ఎగ్జైటింగ్ కదా? రైట్. సో గ్రాబ్ ఎ కప్ ఆఫ్ కాఫీ, సిట్ బ్యాక్ అండ్ గెట్ రెడీ టు ఎక్స్ప్లోర్ ద అల్టిమేట్ షోడౌన్ బిట్వీన్ దీస్ 3 డేటా రోల్స్. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ రోల్ మీ కెరీర్కు పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో తెలుసుకుంటారు. అండ్ అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇటువంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటా. అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. ఓకే గాయస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ డేటా అనలిస్ట్స్. డేటా అనలిస్టులు మెయిన్గా డేటాను అనలైజ్ చేసి దాని నుండి ఇన్సైట్స్ తీసుకుంటారు. అంటే వీళ్ళు మెయిన్గా ఎక్సెల్, ఎస్క్యూఎల్ అండ్ ట్యాబ్లూలో డేటాను క్లీన్ చేసి ప్రాసెస్ చేసి వచ్చిన డేటాని గ్రాఫ్స్ విధంగా విజువలైజ్ చేస్తారు. అండ్ దేర్ మెయిన్ గోల్ ఈజ్ టు హెల్ప్ బిజినెస్ మేక్ డేటా డ్రివెన్ డెసిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ సేల్స్ డేటాను అనలైజ్ చేసి ఏ ప్రోడక్ట్ బాగా సేల్ అవుతుందో అండ్ అలాగే ఏ రీజియన్స్లో ఎక్కువ సేల్స్ జరుగుతున్నాయి, ఏ రీజియన్లో సేల్స్ తగ్గుతుందో అనే విషయాలు డేటా అనలిస్టులు విజువలైజ్ చేస్తారు. దే క్రియేట్ రిపోర్ట్స్, డాష్బోర్డ్స్ అండ్ చార్ట్స్ టు ప్రజెంట్ దేర్ ఫైండింగ్స్ విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ టు బిజినెస్ పర్సన్స్. సో మేజర్గా ఈ డేటా అనలిస్ట్స్ ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అంటే ఎక్సెల్ ఫర్ బేసిక్ డేటా మ్యానిపులేషన్ అండ్ ఎస్క్యూఎల్ ఫర్ క్వెరీయింగ్ డేటాబేసెస్ అండ్ ట్యాబ్లూ ఆర్ పవర్ బిఐ ఫర్ డేటా విజువలైజేషన్. వీళ్ళు మేజర్గా బేసిక్ స్టాటిస్టిక్స్ ఫర్ అండర్స్టాండింగ్ డేటా ట్రెండ్స్. సో my opinion is, if you love working with numbers and creating visual stories from data, then data analyst could be the right role for you. And alage, let's move for data scientists. డేటా సైంటిస్టులు డేటా అనలిస్ట్ల కంటే ఒక స్టెప్ ముందుంటారు. వీళ్ళు మేజర్గా డేటాను అనలైజ్ చేసిన తరువాత ప్రెడిక్టివ్ మోడల్స్ని బిల్డ్ చేస్తారు బై యూజింగ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ లైక్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ టు సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డేటా సైంటిస్ట్ కస్టమర్ బిహేవియర్ను ప్రెడిక్ట్ చేయడానికి మోడల్స్ను బిల్డ్ చేస్తారు. అండ్ వీళ్ళు మెయిన్గా పైథాన్ అండ్ టూల్స్ లైక్ టెన్సార్ ఫ్లో, పవర్ బిఐ లాంటి టూల్స్ యూస్ చేస్తారు. డేటా సైంటిస్టులు డేటా అనలిస్ట్ల కంటే ఎక్కువ టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. మేజర్గా దే నీడ్ పైథాన్ ఆర్ ఫర్ ప్రోగ్రామింగ్, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అండ్ వీళ్ళకు మేజర్గా మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ ఉండాలి. ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ అండ్ క్యాలిక్యులస్, లీనియర్ ఆల్జిబ్రా అండ్ డేటా wrangling అండ్ క్లీనింగ్. అండ్ ఇఫ్ యూ ఎంజాయింగ్ సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ and have a strong interest in AI and machine learning, then data scientist could be your dream job. Finally, let's talk about data engineers. Data engineers మెయిన్గా డేటా పైప్లైన్స్ను డిజైన్ చేస్తారు మరియు చేస్తారు అలాగే మెయింటైన్ చేస్తారు. వీళ్ళ మెయిన్ వర్క్ ఏంటి అంటే డేటా ఫ్లోస్ స్మూత్లీ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ అండ్ స్టోర్డ్ సెక్యూర్లీ. ఒక కంపెనీకి రోజుకు సమ్ టెరాబైట్స్ డేటా వస్తుంది. ఈ డేటాను స్టోర్ చేయడానికి అలాగే ప్రాసెస్ చేయడానికి స్మూత్గా ఈ అనలిస్ట్స్ అండ్ సైంటిస్ట్కు అందించడానికి ఈ డేటా ఇంజనీర్స్ వర్క్ చేస్తారు. మెయిన్లీ దే వర్క్ ఆన్ టూల్స్ లైక్ హడూప్, స్పార్క్ అండ్ ఏడబ్ల్యూఎస్. డేటా ఇంజనీర్స్కు మెయిన్గా కావాల్సిన స్కిల్స్ ఏంటంటే బిగ్ డేటా టూల్స్ లైక్ హడూప్, స్పార్క్ అండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఫర్ స్టోరింగ్ పర్పస్ లైక్ ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ అండ్ డేటాబేస్ ఫర్ స్టోరింగ్ పర్పస్ like SQL, database management for querying purpose for SQL, NoSQL and మేజర్గా ETL మీన్స్ ఎక్స్ట్రాక్టివ్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ ప్రాసెస్. అలాగే మీరు బిగ్ డేటాని బిల్డ్ చేయడానికి అలాగే బిగ్ బిగ్ సిస్టమ్స్ని బిల్డ్ చేయడానికి అలాగే లార్జ్ స్కేల్ ఉన్న డేటాతో వర్క్ చేయడానికి ప్యాషనేట్గా ఉంటే దెన్ డేటా ఇంజనీరింగ్ ఈజ్ ఫర్ యూ. నౌ లెట్స్ కంపేర్ దీస్ 3 రోల్స్. Data analysts focus on analyzing past data and creating reports, and data scientists use
advanced techniques to predict future trends. Data engineers build and maintain the infrastructure for data storage and processing. ఒకవేళ మీరు డేటా ఫీల్డ్లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ముందుగా డేటా అనలిస్ట్గా స్టార్ట్ చేసి తరువాత డేటా సైంటిస్ట్ లేదా డేటా ఇంజనీర్గా మారవచ్చు. మీ ఇంట్రెస్ట్ మరియు స్కిల్స్ బట్టి మీరు ఏ రోల్కి సూట్ అవుతారో మీరే డిసైడ్ చేసుకోండి. రిమెంబర్, ఆల్ 3 రోల్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ ద డేటా వరల్డ్. డేటా అనలిస్టులు లేకుంటే డేటా సైంటిస్ట్ అలాగే డేటా ఇంజనీర్స్ పని చేయలేరు. సిమిలర్గా డేటా ఇంజనీర్స్ లేకుంటే డేటాను స్టోర్ చేయడం మరియు ప్రాసెస్ చేయడం కష్టమవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీరు డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ లేదా డేటా ఇంజనీర్ ఎలా స్టార్ట్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు అని అనుకుంటున్నా. ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, లైక్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఏ రోల్కి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.